మేడం ఈ మరకలు, పిగ్మెంటేషన్ ఎలా? సో, ఈ మరకలు చాలా రోజులు ఉండిపోతుందా మీకు కూడా? మొటిమలొస్తుంది. కానీ మొటిమ వారంలో ఎళ్ళిపోతుంది. కానీ మరక చాలా రోజులు ఉండిపోతుంది గదా! సో, ఇవాళ మనము చిన్న సీక్రెట్స్ చూద్దామండి. ఇంట్లోనే మీరు ఎలాగ ఈ పిగ్మెంటేషన్‌ని హ్యాండిల్ చేసుకోవచ్చని. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఆడుకోవడం అండి. స్కిన్‌ని టచ్ చేయడము, ఆ మొటిమల్ని గిల్లడానికి ట్రై చేయడము అవి చేస్తున్నారా? అయితే వెంటనే ఆపేసేయండి. దానివల్ల పిగ్మెంటేషన్ అన్నది ఎక్కువవుతుంది. ఎక్కువ రోజులు గూడా ఉంటుంది. మీకు అలా స్క్వీజ్ చేయాలి అలాంటిది ఉంటే ఏక్నే ప్యాచెస్ ఉంటాయండి. జస్ట్ పిక్ ఎన్ ఏక్నెస్ ప్యాచ్ ఏక్నే మీద పెట్టేసేయండి డన్. సెకండ్ వచ్చేసి సన్ స్క్రీన్ అప్లికేషన్ అండి. మీరు ఇంట్లో ఉన్నారా, బయట ఉన్నారా, బీచ్‌లో ఉన్నారా, ఎక్కడ ఉన్నా గూడా సన్ స్క్రీన్ అప్లికేషన్ చాలా ఇంపార్టెంట్. సన్ స్క్రీన్ అప్లై చేయండి పిగ్మెంటేషన్ కంట్రోల్ అవుతుంది. థర్డ్ పాయింట్ కామన్‌గా మనము ఇప్పుడు వైటమిన్ సి సీరమ్స్ యూజ్ చేయడము, రెటినాల్ యూజ్ చేయడము, ఇన్‌స్టాగ్రామ్‌లో అందరు చెప్పింది వింటాము అండ్ అవన్నీ యూజ్ చేయడం వల్ల ఎంత అడ్వాంటేజ్ ఉంటుందో అంతే డిసడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ వన్ ఆఫ్ ద మెయిన్ డిసడ్వాంటేజెస్ హైపోపిగ్మెంటేషన్. ఫోర్త్ అండి ఓవర్ ఎక్స్‌ఫోలియేషన్. ఆ మరక తీసేయాలి అనేసి స్క్రబ్ చేయడము, కాఫీ స్క్రబ్ చేయడము, ముల్తానీ మట్టి స్క్రబ్ చేయడము. మీరు ఎక్కువ స్క్రబ్ చేస్తే కూడా పిగ్మెంటేషన్ అన్నది పెరుగుతుంది. సో, టేక్ కేర్ ఆఫ్ ద టిప్స్ అండ్ అవాయిడ్ పిగ్మెంటేషన్.